హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఇన్ఫినిక్స్ రీసెంట్గా లాంచ్ చేసిన వాళ్ళ సూపర్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అన్బాక్సింగ్ చేద్దాము. ఇక్కడ బాక్స్ ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా, ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ హాట్ 12 ప్రో మోడల్. ఇది రెగ్యులర్ గ్రీన్ కలర్ బాక్స్ ప్యాకేజింగ్. రియర్ కెమెరా 50 మెగాపిక్సెల్ది, 6.6 ఇంచెస్, 90 హెర్ట్జ్ స్మూత్ డిస్ప్లే, 8GB 128GB వేరియంట్. ఇది నాకు రివ్యూకి వచ్చింది. 6GB ర్యామ్ మోడల్ కూడా అవైలబుల్ ఉంది. 64GB స్టోరేజ్ తోటి కూడా వస్తుంది. UFS 2.2 స్టోరేజ్. ఇది ర్యాపిడ్ ఛార్జ్ 18 వాట్స్ అడాప్టర్ తోటి వస్తుంది. 5000 mAh పెద్ద బ్యాటరీ, 90 హెర్ట్జ్ డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ డ్యువల్ రియర్ కెమెరా, అది కూడా డ్యువల్ LED ఫ్లాష్ తోటి, 13GB ర్యామ్ అంటే వర్చువల్ ర్యామ్ తోటి కలుపుకొని, మేడ్ ఇన్ ఇండియా మొబైల్. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్ యూనిసాక్ T616 తోటి వస్తుంది. అంటే స్నాప్డ్రాగన్ 662 లాంటి సిమిలర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈరోజు అన్బాక్స్ చేసి దీని లుక్స్, ఇంకా దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, అసలు అరౌండ్ 10,000 రూపీస్. అంటే మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మీకు 9,999 పడుతుంది. అంటే కోటక్ బ్యాంక్ కార్డ్ లేకపోతే ICICI బ్యాంక్ కార్డ్ పైన 1000 రూపీస్ డిస్కౌంట్ ఉంది. ఇది స్మార్ట్ ఫోన్ ఇట్లా నీట్గా ప్యాక్ చేసి కింద మీకు యాక్సెసరీస్ వచ్చినాయి. ఇదే 18 వాట్స్ది ర్యాపిడ్ ఛార్జ్ అడాప్టర్. మీకు 5000 mAh పెద్ద బ్యాటరీ కదా, 21 అవర్స్ వీడియో ప్లేబ్యాక్ ఉంటుందని చెప్పారు. ఒక టైప్ సి కేబుల్, ఇంకా మీకు ఇది రెగ్యులర్గా వచ్చే ఒక సిమ్ ఎజెక్షన్ టూల్, ఇంకా అదే $ది నోట్ ఉంటుంది. ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ వచ్చినాయి. ఒకటి ఫ్రీ సాఫ్ట్ సిలికాన్ ట్రాన్స్పరెంట్ కేస్ కూడా వచ్చింది. క్వాలిటీ ఇన్ఫినిక్స్ది బాగానే ఉంటుంది. ప్రైస్ వర్సెస్ బిల్ట్ క్వాలిటీ ఇక్కడ మీరు చూడొచ్చు. 128GB వేరియంట్. ఇది కలర్ బాగుంది. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ బ్లూ కలర్. ఇంకో కలర్ కూడా అవైలబుల్ ఉంది. నేను లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ ఉంది, చూడ్డానికి సూపర్ ప్రీమియం ఉంది. 10,000 ఫోన్ లాగా ఏం లేదు. డిస్ప్లే చూస్తున్నారు కదా, 6.6 ఇంచెస్ HD ప్లస్ డ్రాప్ నాచ్ డిస్ప్లే. ఇక్కడ డ్రాప్ నాచ్ కూడా చూడొచ్చు. మీకు ఆన్ చేసి కూడా చూపిస్తాను. ఆల్రెడీ స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా దానిపైన పెట్టేసి వచ్చింది. కేసు, స్క్రీన్ ప్రొటెక్టర్ రెండు ఉన్నాయి. వెయిట్ వచ్చేసి 195 గ్రామ్స్ ఉంది. థిక్నెస్ 8.3 mm. ఇక్కడ పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ బటన్ చూడొచ్చు. బాడీ ఫ్రేమ్ మొత్తం ప్లాస్టిక్ది, కంప్లీట్ బాడీ ప్లాస్టిక్. ఫ్రంట్ గ్లాస్ అయితే, ఈ బాడీ మాత్రం మీకు ఫ్లాట్ ఉండేసి మంచి ప్రీమియం డిజైన్ ఉంది. ఇక్కడ సిమ్ ట్రే కూడా చూడొచ్చు. ఇందులో ట్రిపుల్ సిమ్ ట్రే ఉంది. 2 4G సిమ్స్. మీరు ఒక మైక్రో SD కార్డ్ వేసుకొని మెమరీ కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా బాటమ్కి వచ్చేసరికి మీకు 3.5 mm ఆడియో జాక్, ప్రైమరీ మైక్, టైప్ సి పోర్ట్, ఇంకా స్పీకర్ గ్రిల్ కూడా చూడొచ్చు. ఇది బ్యాక్ మొత్తం గ్లాస్ లాగా అట్లా కనపడుతుంది, కానీ ప్లాస్టిక్ బ్యాకే కాకపోతే చాలా ప్రీమియం ఉంది. ఇంకా మంచి అంటే ఫింగర్ ప్రింట్స్ అట్లా పడకుండా మంచి మ్యాట్ ఫినిష్ ఉంది. ఇక్కడ ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ చూడొచ్చు. ఇంకా రియర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తోటి వస్తుంది. ఇది ప్లేస్మెంట్ అది కూడా బాగానే ఉంది, కానీ లుక్స్ మాత్రం చాలా ప్రీమియం ఉన్నాయి. ఆ కెమెరా డిజైన్ అది గ్యాలక్సీ S22 ఉంది కదా, ఆ స్టైల్లో ఉండేసి మీకు ఒక్కోసారి OnePlus లాగా, ఒక్కోసారి అట్లా గ్యాలక్సీ లాగా అనిపిస్తుంది. ఇక్కడ దాని డ్యువల్ కెమెరా సెటప్, దాని బంప్ అది చూడొచ్చు. ఒకటి 50 మెగాపిక్సెల్, ఇంకో డెప్త్ సెన్సింగ్, డ్యువల్ LED ఫ్లాష్ ఉండేసి, ఆ మూడోది మధ్యలో డమ్మీ. అది ఓవరాల్ ఓకే ఉంది. అంటే చేతిలో పట్టుకుంటే మంచి ప్రీమియం రిచ్ లుక్కే ఉంది. ఇప్పుడు ఆన్ చేసి కంప్లీట్ నేను సెటప్ చేసి నా ఫింగర్ ప్రింట్ వేసేసి కొద్దిసేపు యూస్ చేసి దాని ఫీచర్స్ అవన్నీ డీటెయిల్గా మీకు నెక్స్ట్ క్లిప్లో చూపించేస్తాను. ఇది ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్రో మొబైల్ మొత్తం నేను సెటప్ చేసి నా ఫింగర్ ప్రింట్ వేసి కొద్దిసేపు యూస్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఓవరాల్గా దాని లుక్స్, ఇంకా డిజైన్, బిల్ట్ క్వాలిటీ అది బాగానే ఉంది. ఇక్కడ డిజైనింగ్ చూస్తే మంచి ప్రీమియం రిచ్ లుక్ ఉంది. దూరం నుంచి చూస్తే కాస్ట్లీ మొబైల్ లాగానే అనిపిస్తుంది. ఫ్లాట్ ఫ్రేమ్ ఉండేసి, కంప్లీట్ ప్లాస్టిక్ బాడీ, ప్లాస్టిక్ ఫ్రేమే. ఇంకా 195 గ్రామ్స్ వెయిట్ ఉండేసి, మీకు 5000 mAh బ్యాటరీ ఉన్న కంఫర్టబుల్ ఉంది చేతిలో పట్టుకోవడానికి. ఇంకా రియర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ది పొజిషన్, ప్లేస్మెంట్, ఇంకా దాని పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. అక్యురేట్, ఇంకా ఫాస్ట్ ఉంది. ఇంకా డిస్ప్లే క్వాలిటీకి వస్తే 6.6 ఇంచెస్ HD ప్లస్ డ్రాప్ నాచ్ డిస్ప్లే. మీరు ఇక్కడ దాని వ్యూయింగ్ యాంగిల్స్, ఇంకా దాని కలర్ సాచురేషన్ అది కూడా చూడొచ్చు. ఇక్కడ సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్ది, ఇయర్ పీస్ గ్రిల్, సైడ్స్లో పైన బెజిల్స్ థిన్ ఉండేసి చిన్న ఏరియాలో కొంచెం పెద్దగా ఉంది, కానీ కలర్స్ అవి అక్యురేట్ ఉన్నాయి. వైట్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్ ఉంది, కాంట్రాస్ట్ పర్ఫెక్ట్ ఉంది, షార్ప్నెస్ కూడా ఓకే. అంటే మీకు HD ప్లస్ డిస్ప్లే ఉన్నా కానీ టెక్స్ట్ అది బాగానే ఉంది. ఇంకా UI చాలా స్మూత్ ఉంది. 90 హెర్ట్జ్ డిస్ప్లే కదా, ఎక్సలెంట్ ఉంది. పర్ఫార్మెన్స్ అంటే ఇంకా అది CPU వచ్చేసి యూనిసాక్ T616 ఆక్టాకోర్ 12 nm బేస్డ్ ప్రాసెసర్ ఉంది. అంటే ఆల్మోస్ట్ స్నాప్డ్రాగన్ 662 లాంటి నియర్లీ అట్లాంటి పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఓవరాల్గా నేను ఈ 3 అవర్స్లో నాకు ఎక్కడ ల్యాగ్ లాంటిది కూడా ఏమనిపించలేదు. ఇంకా ఇక్కడ డిస్ప్లే బ్రైట్నెస్ అంటే నేను 95% పెట్టాను. అడాప్టివ్ బ్రైట్నెస్ అంటే మీకు ambient లైట్ సెన్సర్, యాక్సెలరోమీటర్, జైరో సెన్సర్ అన్నీ ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ ఉన్నాయి. 10,000 రూపీస్ లోపు ఉన్నా కానీ మొబైల్ మీకు క్వాలిటీ బాగానే ఉంది. అంటే ఒక మంచి డిస్ప్లే, మంచి బ్యాటరీ తోటి, మంచి కెమెరా తోటి కావాలనుకునే వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు. బిల్ట్ క్వాలిటీ చాలా బాగుంది, ఫినిషింగ్ అది, లుక్స్ కూడా. ఇంకా మై ఫోన్లో డీటెయిల్స్ చూసుకోండి. ఇది XOS పైన రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ వర్జన్ 12 తోటి వస్తుంది. ఇంకా ఇక్కడ డీటెయిల్స్ అన్నీ చూడొచ్చు మీరు. ప్రాసెసర్
T616 యూనిసాక్. ఇంకా ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్, రియర్ డ్యుయల్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఇంకా డెప్త్ సెన్సింగ్ కెమెరా, ర్యామ్ 8+5 జీబీ వర్చువల్ ర్యామ్ కూడా ఉంది, 13 జీబీ అవుతుంది, 128 జీబీ స్టోరేజ్, 720x1612 రెజల్యూషన్, 5000 mAh పెద్ద బ్యాటరీ. అంటే మీకు 21 అవర్స్ కంటిన్యూస్ వీడియో ప్లేబ్యాక్ టైం ఉంటుంది. డిస్ప్లేలో పెద్ద సెట్టింగ్స్ ఏం లేవు. రిఫ్రెష్ రేట్ అంటే డిఫాల్ట్ అది ఆటో స్విచ్లో పెట్టుంటే నేను దాన్ని 90కి చేంజ్ చేశాను. ఇది మీకు హెచ్డి ప్లస్ డిస్ప్లే కాబట్టి 90 హెర్ట్స్ పెట్టుకొని మీరు క్యాజువల్ గేమింగ్కి దానికి కూడా యూస్ చేయొచ్చు. ఎందుకంటే హెచ్డి ప్లస్ డిస్ప్లే కాబట్టి మీకు అంత ప్రాసెసర్ పైన లోడ్ ఏం పడదు. ఇంకా డిస్ప్లేలో అంతకంటే ఎక్కువ ఏం సెట్టింగ్స్ లేవు. స్టోరేజ్ అంటే 128 జీబీ వేరియంట్ కాబట్టి మీకు ఇందులో 7% 10.14 జీబీ యూజ్ అయిపోయింది. మీరు మైక్రో ఎస్డి కార్డ్ వేసుకొని మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 64 జీబీ వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకా ఓవరాల్ పర్ఫార్మెన్స్ అది నాకు ఈ 3 అవర్స్లో నాకు ఎక్కడ ల్యాగ్, స్టటర్స్ లాంటివి కూడా ఏమనిపించలేదు. డిస్ప్లే క్వాలిటీ నాకు చాలా నచ్చింది. బ్రైట్నెస్ అంటే బయట డే టైంలో బయటికి వెళ్ళినప్పుడు మ్యాక్స్ బ్రైట్నెస్ పెట్టాల్సి వస్తుంది. ఇంకా కెమెరా యాప్ మీరు చూడొచ్చు, ఏఐ క్యామ్ ఉంది 50 మెగాపిక్సెల్ది. ఇంకా కెమెరా క్వాలిటీ కూడా బాగానే ఉంది. అంటే మీకు వైట్ బ్యాలెన్స్, షార్ప్నెస్ అవన్నీ చూస్తే ఇక్కడ మీకు డిస్ప్లేలో తెలుస్తుంది. నేను కొన్ని శాంపిల్స్ లాస్ట్లో పెడతాను, వీడియో లాస్ట్లో. వీడియో అంటే 1080 మీకు 720 30pలో షూట్ చేస్తుంది. షార్ట్ వీడియో, ఏఐ క్యామ్, బ్యూటీ, పోర్ట్రేట్ మోడ్కి సపరేట్ డెప్త్ సెన్సింగ్ లెన్స్ ఉంది కదా, ఇంకా సూపర్ నైట్ వ్యూ కూడా ఉంది. ఇంకా ఆస్పెక్ట్ రేషియో పైన ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ కూడా ఆన్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ అంటే పెద్దగా ఇక్కడ ఏం లేవు, జస్ట్ మీరు పిక్చర్ సైజ్ అవి సింపుల్ సెట్టింగ్స్ ఉన్నాయి అంతే. ఇంకా బడ్జెట్ మొబైల్ కాబట్టి మీరు అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సింగిల్ కెమెరానే అనుకోండి మీరు 50 మెగాపిక్సెల్ది రియర్ది. ఇంకా షటర్ ల్యాగ్ కూడా ఏం లేదు, ఫాస్ట్ ఉంది. డిస్ప్లేలో మీరు అక్కడ చూడొచ్చు క్వాలిటీ, అది షార్ప్నెస్ కానివ్వండి, కాంట్రాస్ట్, కలర్ సాచురేషన్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. నాకు కెమెరా క్వాలిటీ కూడా ఓకేనే అనిపించింది. ఆటో ఫోకస్ పర్ఫార్మెన్స్ అంటే స్టిల్స్లో ఓకే ఉంది, కానీ వీడియోలో కొంచెం ఫోకస్ హంటింగ్ ఉంది. నేను వీడియో లాస్ట్లో ఎండ్లో శాంపిల్స్ పెడతాను, అక్కడ నుంచి చూసుకోవచ్చు. అయితే లుక్స్ కెమెరావి బాగున్నాయి వెనకాల మీకు. అంటే బడ్జెట్ మొబైల్ లాగా కాకుండా మంచి ప్రీమియం మొబైల్ లాగా ఉండేలాగా డిజైనింగ్ ఉండేసి, కెమెరా సెటప్ అది, దాని బంప్ కూడా చిన్నగా ఉండేసి డీసెంట్ ఉంది. కేస్ వేసినాక కూడా దాని లుక్స్ బాగానే ఉన్నాయి మొబైల్వి. ఇక్కడ దాని డిస్ప్లే క్వాలిటీ, ఇంకా దాని స్పీకర్ది సౌండ్ అవుట్పుట్ అది కూడా మీకు వినిపిస్తాను. ఓవరాల్ డిస్ప్లే ఫుల్ సాటిస్ఫై అయిపోతారు మీరు. మీకు దానికి ఇబ్బంది ఏం లేదు. వైట్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించిందో కామెంట్స్లో రాయండి. డాడీ, నీ గురించి ఇంటర్నెట్ ఏం చెప్తుందో తెలుసా? అవునా, ఏంటి? ఇక్కడ చూడు డాడీ. అలెక్సా, హూ ఇస్ Telugu Tech Srinivas? Telugu Tech with Srinivas is a YouTuber with 5 lakh subscribers. Since creating their channel on the 25th of October 2017, they have received 6,51,42,938 views on 985 uploads. చాలా ఇంట్రెస్టింగ్. మీరు కూడా మీ పేరు అడిగేసి మీకు అలెక్సా ఏం చెప్పిందో మీరు కమెంట్స్లో రాయండి, నేను అన్నీ చూస్తాను. విన్నారు కదా, స్పీకర్ది సౌండ్ అవుట్పుట్, ఇంకా డిస్ప్లే క్వాలిటీ, డిస్ప్లే కలర్స్ అక్యురసీ, ఇంకా వైట్ బ్యాలెన్స్, కాంట్రాస్ట్ ఎవ్రీథింగ్ ఓకే ఉంది. బ్రైట్నెస్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది అనిపించింది, కానీ చల్తా ఏం ప్రాబ్లం లేదు. అండర్ 10,000 రూపీస్ కేటగిరీకి ఓకే అని చెప్పొచ్చు. ఇంకా బ్యాటరీ పెద్ద బ్యాటరీ ఉంది, మీకు ర్యాపిడ్ ఛార్జ్ ఉంది 18 వాట్స్ది. ఇంకా బ్యాటరీ బ్యాకప్ కూడా మీకు వీడియో కంటిన్యూస్ 21 అవర్స్ ప్లేబ్యాక్ టైం ఉండేసి, కెమెరా 50 మెగాపిక్సెల్ది కూడా బాగానే ఉంది. ఓవరాల్ అండర్ 10,000 రూపీస్కి మీకు ఎట్లా అనిపించింది ఇది ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్రో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా అట్లనే ఈ అన్బాక్సింగ్ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.